హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ చాలా సింపుల్, టేస్టీ హ్యాపీ బిస్కెట్ కేక్. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని కట్ చేసి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవాలి. బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత 4 వచ్చాయి ఫ్రెండ్స్ బిస్కెట్ ప్యాకెట్లు. నేనైతే కేక్ 2 తీసుకున్నాను. మీరు కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేనైతే 2 తీసుకున్నాను. 2 అయితే సరిపోతాయి చాలా. మిక్సీ గిన్నె తీసుకొని అందులో బిస్కెట్లన్నీ వేసేయండి ఫ్రెండ్స్. నేనైతే 2 వేసాను ఫ్రెండ్స్. మీరు 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు. 2 సరిపోతాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఎక్కువ తినలేరు కదా, 2 సరిపోతాయి. కేక్ 2కే చాలా వస్తుంది కేకు. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలానే అవన్నీ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోండి. బాగా పొడి అయిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోండి. పొడి మొత్తం గిన్నెలో వేసిన తర్వాత 2-3 నిమిషాలు అలా కలపండి. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. ఇంట్లో కాగబెట్టుకున్న పాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి చల్లారిన తర్వాత కొంచెం పోసుకుంటూ కలపండి. 1 గ్లాస్ పాలు అయితే సరిపోతాయి. తాపు కొంచెం పోస్తూ కలపండి. అప్పుడు కేకు బాగా థిక్గా స్మూత్గా వస్తుంది. మధ్యలో పాలు పోస్తూ కలపండి. చాలా పోతే ఇంకా కొంచెం పాలు పోయండి, టేస్ట్ చాలా బాగుంటుంది పాలు పోస్తే. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, స్మూత్గా వచ్చింది. ఇంకా కొంచెం పాలు పోసి కలుపుకున్నా ఏం కాదు, చాలా స్మూత్గా వస్తుంది. స్పాంజీగా కేకు బాగా పొంగుతుంది కూడా. ఇంకా మీకు షుగర్ కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే చిన్నపిల్లలు కదా, షుగర్ వేయట్లేదు. ఆ ఫ్లేవరే సరిపోతుంది స్వీటు. మన ఇంట్లో ఏదైనా చిన్న గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా పొయ్యండి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం మైదా పిండి కూడా అలా చల్లండి. అప్పుడు అడుగును మాడకుండా ఉంటుంది. మైదా పిండి బాగా చల్లిన తర్వాత మనం క్రీమ్ ఉందిగా, క్రీమ్ అందులో వేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఆ క్రీమ్ మొత్తాన్ని ఆ బౌల్లో వేసేయండి ఫ్రెండ్స్. బౌల్లో వేసిన తర్వాత ఒకసారి అట్లా కదపండి. అంతా మంచిగా గిన్నెకి పడుతుంది అలా కలిపితే. చాలా స్మూత్గా వచ్చింది ఫ్రెండ్స్ కేక్ క్రీము. చూడండి ఎంత బాగుంది. ఆ బౌల్ సరిపోతుంది, పొంగుతుంది కాబట్టి. అలానే స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ కానీ లేదన్నా మందపాటి గిన్నె పెట్టుకోండి. ఒక 10-15 నిమిషాల ముందే పెట్టుకోండి. కుక్కర్ బాగా వేడైన తర్వాత చూసుకొని మనం క్రీమ్ చేసుకున్నాం ఫ్రెండ్స్, అది జాగ్రత్తగా పెట్టుకోండి, చేయి కాలుతుంది. అలా సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టిన తర్వాత 35-45 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించండి కేక్. అప్పుడు లోపల అంతా బాగా స్మూత్గా ఉడుకుతుంది. ఆ ఫ్లేవర్ అనేది కూడా మనకు తెలుస్తుంది. చాలా సింపుల్గా వస్తుంది. 35-40 నిమిషాల తర్వాత తీసి ఒకసారి చెక్ చేసుకోండి కేక్ ఉడికిందో లేదో. మనకి ఇంట్లో ఉన్న షాక్తోనో దేనితోనో చూసుకొని తెలుస్తుంది. అంటితేనేమో ఉడకనట్టు, అంటకపోతే ఉడికినట్టే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చింది బిస్కెట్ కేకు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్మూత్గా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. చూద్దాం ఎలా వస్తుందో. బిస్కెట్ కేకు చాలా బాగా వచ్చింది. ఇలా వస్తుందని అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. చాలా స్పాంజీగా స్మూత్గా వచ్చింది. భలే వచ్చింది ఫ్రెండ్స్. స్మెల్ అయితే భలేగా ఉంది అసలు. ఆ చాక్లెట్ ఫ్లేవరు, ఆ బిస్కెట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇంకా ఆలోపు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా నేను కేక్ కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను. అసలు ఎలా ఉందో టేస్ట్ చేశాను ఫస్ట్ నేను. ఎలా వచ్చిందో, బాగా వచ్చిందో బాగలేదు, కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కుక్ అయిందో లోపల. స్మూత్గా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. చాలా సింపుల్ టేస్టీ రెసిపీ. హెల్త్కి కూడా చాలా మంచిది. బయట కేకుల కన్నా పిల్లలకి ఇంట్లో క్రీములు లేకుండా ఇట్లా ఇంట్లో స్పాంజీగా చేసుకుని ఇంట్లోనే పెట్టచ్చు. ఎప్పుడైనా అడిగినా కూడా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. షుగర్ కూడా వేయలేదు. ఎంత బాగా వచ్చింది. స్వీట్ కూడా చాలా సరిపోయింది. మనం వేయాల్సిన అవసరమే లేదు, అందులో ఉన్న స్వీటే చాలా సరిపోయింది. ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత కొంచెం డెకరేషన్ లాగా కొంచెం పీసెస్ కట్ చేశాను ఫ్రెండ్స్. మా హస్బెండ్ రాగానే ఇచ్చాను. అసలు ఏమంటాడు ఎలా వచ్చిందో అని.
ఏంటే ఇది రాగానే ఇదంటే కేక్ చేసా బావా అంటే ఇవ్వు టేస్ట్ చేస్తా అని అన్నాడు ఫ్రెండ్స్. ఇచ్చాను ఫ్రెండ్స్, ఒకసారి మీరే చూడండి. సూపర్.